హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు నేను భువనగిరి జిల్లాకి సంబంధించి ఆత్మకూరు మండలం మురిపిరాల అనే గ్రామంలో సర్వే చేయడం రావడం జరిగింది. మురిపిరాల గ్రామం అనేది పసకల మందు లేకుంటే ఏమైనా చర్మ వ్యాధులు వచ్చినప్పుడు ఏమైనా పురుగు ముట్టింది అని ఇక్కడ మందు ఇస్తుంటారు. ఏమైనా చర్మ వ్యాధులు వచ్చినప్పుడు, పాము పుట్టింది, వైద్యులకు కూడా అందని మానసిక ఇబ్బందులు కానీ శారీరక సంబంధించిన దెబ్బలు తాగి తగ్గకుండా ఉన్న అలాంటి గాయాలకి మందు ఇవ్వబడుతుంది. ఇక్కడ పసకలకి ఫేమస్. ఇక్కడ ఏదైనా పురుగు ముట్టిందంటే మాత్రం ఇక తగ్గుతుంది. అది ఎలాంటి పురుగు అని చెప్తుంటారు, 10 రూపాయలు తీసుకుని చేస్తుంటారు. మురిపిరాల అనేది యాదాద్రి జిల్లా సంబంధించిన ఇక్కడ సర్వే చేస్తున్నాం. ఈ ఏరియా మొత్తం గ్రనైట్ రాయి చేత కంపోజ్ చేయబడి ఉన్నది. ఎక్కువగా వెదరింగ్ కావడం వలన అప్పర్ కాంటినెంటల్ క్రస్ట్ కాబట్టి సిలికా, అల్యూమినియం మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అది ఆ ఎలిమెంట్స్ కలిగిన మినరల్స్ గ్రనైట్, ఫెల్స్పార్, ఫెల్స్పార్స్ అనేవి ఎక్కువగా ఉంటుంటాయి. అయితే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ సోర్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎడ్జ్ ప్రాంతం కాబట్టి ఎడ్జ్ అనేది అంటే ఎత్తైన భాగం. వాన పడ్డప్పుడు వాన నీరు భూమి మీద పడిన తర్వాత ఇక్కడ వెదరింగ్ కండిషన్స్ ఉంటేనేమో మనకు ఉంటుంది. కానీ ఇక్కడ సాయిల్ కండిషన్స్ ఉంటాయి. సాయిల్ ఉంది, ఎరోజన్ సాయిల్ చేయబడింది. ఈ సాయిల్ కొట్టుకొచ్చిన సాయిల్ ఇంకా దీనికంటే ఎత్తైన భాగం నుండి వచ్చిన మట్టి కావచ్చు ఉంది. దాని కింద షీట్ రాక్ ఉంటుంది ఖచ్చితంగా. షీట్ రాక్ అనేది వాటర్ని అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ కానీ ఫ్రాక్చర్స్, జోయింట్స్, ఒక అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్ అనేది సాయిల్. దీని కింద కన్సాలిడేటెడ్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి అది వాటర్ని హోల్డింగ్ చేసే కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. అది కింది ప్రాంతం వైపు కొట్టుకొని పోతుంది. సో ఆ విధంగా ఉంటుంది.